నమస్తే. ఒక వ్యక్తి సాయంత్రం 6:30 సమయంలో పసుపు పచ్చని కుర్తా, నెత్తిపై తెల్లని టోపీ, పెద్ద గడ్డం, విగ్గు ధరించి తన భార్యను తీసుకొని హడావిడిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడు. వెళ్ళి సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి, రాసుకోండి అన్నాడు. అప్పుడు పోలీసులు సరే అన్నారు. పోలీస్ అధికారి వాళ్ళని అక్కడ వెయిట్ చేయమని చెప్పి పోలీస్ అధికారులంతా చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేశారు. 30 నిమిషాలు వాళ్ళు అలాగే అక్కడ వెయిట్ చేశారు. తర్వాత ఒక కానిస్టేబుల్ వాళ్ళని రైటర్ దగ్గరికి తీసుకెళ్ళి కంప్లైంట్ ఏంటో చెప్పమన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, సార్, నేను ఇక్కడ దగ్గరలోని బస్తీలో ఉంటాను. అయితే ఈరోజు ఉదయం మా పొరుగింటి వారికి అస్వస్థత ఉంది అంటే అంబులెన్స్కి ఫోన్ చేశాను. అయితే దానికి వాళ్ళు మేము పేషెంట్ని త్వరగా తీసుకెళ్లాలంటే దానికి మాకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో మేము ఏం చేయాలో తెలియక తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని నెపంతో మేము ఆ డబ్బులు మొత్తం చెల్లించాము. అయితే గవర్నమెంట్ అత్యవసర సేవ ఉచితమే కదా, కానీ వాళ్ళు మా దగ్గర ఉచిత సేవకు కూడా డబ్బులు తీసుకున్నారు. డబ్బు పిచ్చి పట్టిన ఇలాంటి నీచులు నెల జీతాలు తీసుకుంటూనే మళ్ళీ మా పేదవాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. దయచేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఆ డబ్బులు మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళపై తొందరగా యాక్షన్ తీసుకోండి అని చేతులు జోడించి వేడుకున్నాడు. కానీ ఆ పోలీసులు మాత్రం అస్సలు పట్టనట్టు, మీ బస్తీ మా పోలీస్ స్టేషన్ అండర్లో లేదు కాబట్టి మీరు ఇక్కడి నుండి 3 కిలోమీటర్లలో ఉన్న మరో స్టేషన్కి వెళ్ళి మీ కంప్లైంట్ అక్కడ ఇవ్వండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అని చెప్పారు. వాళ్ళ ప్రవర్తన చూసిన ఆ భార్యాభర్తలు తాము ఎవరో చెప్పగానే ఆ స్టేషన్ అధికారులు గుండెలు పగిలిపోయేలా భయంతో వణికిపోయారు. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి సెల్యూట్ చేస్తున్న పోలీసుల కాళ్ళు చేతులు వణకడం ప్రారంభమైంది. స్టేషన్లోని వాళ్ళ పనితీరు చూసి ఎలా ఉందో తెలుసుకున్న ఆ భార్యాభర్తలు స్టేషన్లోని పోలీసుల అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి మరో స్టేషన్కి బయలుదేరారు. అప్పటికే చీకటి పడిపోయింది. అదే చీకట్లో స్టేషన్కి వెళ్ళిన ఆ జంట, సార్, ఈమె నా భార్య. ఈమె మార్కెట్కి వెళ్ళి వస్తుండగా ఎవరో విధవ నా భార్య మెడలో బంగారు గొలుసు లాక్కెళ్ళాడు సార్. దాని విలువ దాదాపు 1,00,000 ఉంటుంది. ఎలాగైనా వాణ్ణి తొందరగా పట్టుకొని మా గొలుసు మాకు ఇప్పించండి సార్ అని కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో నిమిషాల వ్యవధిలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ భార్యాభర్తలను తీసుకొని సంఘటన స్థలానికి చేరుకొని విచారించడం మొదలుపెట్టాడు. అక్కడి నుండి ఆ జంటను రాత్రివేళ కావడంతో తన పోలీసు వాహనంలోనే ఇంటి వరకు దిగబెడతానంటూ వచ్చాడు. దాంతో ఆ అధికారులు అతని రెస్పాన్స్ని చూసి ఆ జంట ఎంతో సంతోషించారు. వాళ్ళ ఐడెంటిటీ చెప్పగానే స్టేషన్ మొత్తం షాక్ అయ్యారు. అక్కడి నుండి అదే చీకట్లో మరో స్టేషన్కి వెళ్లారు ఆ జంట. నడుచుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. సార్, మేము సమాజ్ ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా అక్కడ బాబుదాన్ ప్రాంతంలో నన్ను బంధించి నా భార్యను కొందరు రౌడీలు వేధించారు. అయితే ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని నేరుగా మీ దగ్గరికి వచ్చాము సార్, మమ్మల్ని కాపాడండి అంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఆ స్టేషన్ సిబ్బంది ఆ భార్యాభర్తలకు ధైర్యం చెప్పి హామీ ఇచ్చి కొద్దిసేపట్లోనే ఆ పోలీస్ ఆ భార్యాభర్తలను చెప్పిన ఘటన స్థలానికి తీసుకువెళ్ళి చేరుకున్నారు. అయితే అక్కడ కొందరు యువకులను క్రాకర్స్ పేల్చుతుండగా పోలీసులు వాళ్లను గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఆ పోలీసుల సత్వర చర్యలను చూసిన తర్వాత ఆ భార్యాభర్తలు ఎవరో రివీల్ చేశారు. అంతే, ఆ పోలీస్ అధికారులు కూడా షాక్ అయ్యి వారికి సెల్యూట్ చేశారు. అసలు ఆ భార్యాభర్తలు ఎవరంటే, వారు వేషంలో పోలీసులను ఒకరోజు 3 స్టేషన్లలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది తెలుసుకోవటానికి వేసిన స్కెచ్ ఇది. పూణేలో పెంప్రి చించువాడలోని ఐపీఎస్ కృష్ణప్రకాష్ ఈయన. అలా స్టేషన్లను చెక్ చేయాలనుకున్నారు. అయితే ఒక్కడే వెళ్తే గుర్తుపడతారని అసిస్టెంట్ కమిషనర్ ప్రేరణను కూడా తోడుగా తీసుకొని వెళ్లారు. ఆమె ఆయనకు భార్యగా నటించారు. నిజంగా ఈ రోజుల్లో తమ కింది అధికారి విధులు ఎలా నిర్వర్తిస్తున్నారో తెలుసుకోవడానికి మారువేషంలో వెళ్ళడం అనేది మనం దాదాపు సినిమాల్లోనే చూస్తుంటాం. ఇలాంటి వారు వేలల్లో ఒక్కరు మాత్రమే ఉంటారు. ఇలాంటి ఆఫీసర్స్ అయితే ఐపీఎస్ కృష్ణప్రకాష్ నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు. పోలీస్ స్టేషన్లో ప్రకాష్ గారికి ఉన్న ప్రఖ్యాతి ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్న మరి ఏ అధికారికి లేదని చెప్పుకోవచ్చు.
థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.